ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అయితే 20K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాము. సో మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లాగే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. అప్పుడే వీడియో అనేది రీచ్ వెళ్తుంది. అట్లనే నేను లాస్ట్ 2 పార్ట్స్లో ప్యారిస్, నీస్ అట్లానే ఆమ్స్టర్డామ్, బ్రజిల్స్ కవర్ చేశానండి యూరోప్ ట్రిప్లో. ఇప్పుడు అయితే పార్ట్ 3 కవర్ చేయబోతున్నాను. పార్ట్ 3లో నేను చాలా ప్లేసెస్ కవర్ చేశాను. సో ఫుల్ లెంత్ వీడియో అయితే తప్పకుండా చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చెప్పాను. ఎవరైతే యూరోప్ ఫస్ట్ టైం కనుక వెళ్తున్నారో చాలా యూజ్ అవుతుంది. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ప్రెజెంట్ మనమైతే జర్మనీకి వచ్చేసామండి. లాస్ట్ 2 వీడియోస్లో ప్యారిస్, నీస్ అట్లానే ఆమ్స్టర్డామ్, బ్రజిల్స్ అయితే కవర్ చేశాను. ఇప్పుడైతే జర్మనీ కవర్ చేయబోతున్నా. జర్మనీలో ఇది కలోన్ ఏరియా అండి. ఇది నార్థన్ యూరోప్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఫేమస్ చర్చ్ ఉంది. సో ఇది కలోన్ క్యాథడ్రల్ అంటారు దీన్ని, నేమ్ వచ్చి. అట్లనే దీనికి చాలా ఫేమస్ అండి టెంపుల్. చాలా ఓల్డెస్ట్. అట్లనే దీని హైట్ వచ్చి ఆల్మోస్ట్ 157 మీటర్స్ ఉంటుంది. ఇంచుమించుగా 515 ఫీట్ ఉంటుందన్నమాట. అంతే ఎంత హైట్ ఉందో ఆలోచించండి. ఈవెన్ కెమెరా ఫోకస్ చేస్తే పైన టాప్ లెవెల్ అనేది మనం చాలా దూరంగా ఉంటేనే వస్తుందన్నమాట. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. లోపలైతే నేను పిక్చర్స్ అట్లాగే వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు. ఎందుకంటే ఇది టెంపుల్ ఏరియా కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నేను ఎక్కువ కవర్ చేయలేదు. ఓన్లీ పైన అట్లాగా తీసానమాట. సో ఇదొకటి కవర్ చేయొచ్చు. అట్లానే దీని పక్కనే మనకి లేన్లో వెళ్తుంటే మార్కెట్ ఏరియా ఉంటుంది, కలోన్ మార్కెట్. అది కూడా చాలా ఫేమస్ అండి. సో అక్కడ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. లూయిస్ విట్టన్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మేమైతే వాచెస్ అవి చూసాము. బట్ స్విట్జర్లాండ్లో తీసుకుందాంలే అని చెప్పి ఇంకా వాచెస్ అవన్నీ జస్ట్ చూసేసి వెళ్ళిపోయాము. ప్లస్ ఎక్కువ టైం కూడా లేదనమాట. సో అందుకని ఇంకా పైన చూసేసి వెళ్ళిపోయాము. దీని తర్వాత మా అన్నల్ని అయితే మర్సిడీస్ బెంజ్ మ్యూజియంకి అయితే తీసుకెళ్లారండి. ముందైతే నేను అస్సలు ఇంట్రెస్టెడ్గా లేను. బట్ అక్కడ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మొత్తం అసలు ఇంజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎట్లాగా ఎవరి హ్యాండ్స్ నుంచి ఎవరి హ్యాండ్స్కి వెళ్ళింది, అసలు ఎందుకు వాళ్ళు ఈ కార్ మ్యూజియం అనేది పెట్టారు అనేది చూస్తే మొత్తం చదువుకుంటూ వెళ్ళాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా టైం టేకింగ్ అండి. మనకి ఫస్ట్ జనరేషన్ నుంచి మనకి ఇప్పటి వరకు కూడా కార్స్ అన్నీ ఎట్లా అప్డేట్ అయినాయో అన్నీ మొత్తం ఫ్లోర్ వైజ్ పెట్టారనమాట కార్స్. చాలా హైలైట్గా ఉంది. మీరు కనుక యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా బెంజ్ మ్యూజియం అయితే తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా అన్ఇంట్రెస్టెడ్గా వెళ్ళిన దాన్ని, కొంచెం టైం ఉంటే బాగుండు ఇంకా తెలుసుకునేదాన్ని అన్నట్టు అనిపించింది అనమాట. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి కార్స్ అయితే. సో మనకి ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి కార్స్ వాళ్ళు లాంచ్ చేశారో అన్నీ కూడా ఆటోమొబైల్స్లో అన్నీ పెట్టారనమాట. సో మినియేచర్స్ లాగా ఉన్నాయి, కొన్ని పెద్ద కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం ఫ్లోర్ వైజ్ పైనుంచి కింద దాకా ఆల్మోస్ట్ ఒక 6 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి. సో స్పోర్ట్స్ కార్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని అయితే బొమ్మల్లాగే అనిపించిందండి. ఇక్కడ చూసారా ఎల్ఈడి స్క్రీన్స్లో మనకి దాని ఇన్వెన్షన్ ఎట్లాగా, ఎప్పుడు లాంచ్ చేశారు, ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు దాన్ని, ఇట్లాంటివన్నీ కూడా మెన్షన్ చేసి ఉందన్నమాట. సో నాకైతే చాలా నచ్చిందండి. మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. టాపిక్స్ అయితే వాళ్ళంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఒక్కొక్కటి. అట్లానే ఇక్కడ మినియేచర్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా మినియేచర్స్ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే మినియేచర్స్ కూడా తీసుకోవచ్చు. అదొకటి చేయొచ్చండి. సో మనకి ఆల్మోస్ట్ పైన ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి వచ్చేసరికి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. బట్ మనం అన్నీ డీటెయిల్డ్ కనుక చూసుకుంటే రోజంతా కూడా చదువుకోవచ్చండి. అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఎంత బాగున్నాయో చూసారా కార్స్. నాకైతే మూవీస్లో చూసినట్టే ఉంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చాలామందికి కార్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ చూడటానికైతే వెళ్ళొచ్చండి, అంత బాగుంటుంది. హిస్టరీ మనం తెలుసుకోపోయినా పర్వాలేదు, బట్ వాళ్ళ క్రియేషన్ అనేది ఎట్లా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందనమాట. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది.
యాక్చువల్లీ మేక్ మై ట్రిప్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అట్లాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. అడ్వాంటేజెస్ ఏంటంటే కొన్ని మంచి ప్లేసెస్ అయితే కవర్ చేశారు. యాక్చువల్‌గా మనం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మనం సింగిల్‌గా వెళ్ళాలి అంటే ఇన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోవచ్చు. అట్లని మనకి చాలా ఎక్స్‌పెన్స్ అయిపోతుంది. ఎందుకంటే యూరోస్ అంటే ఆల్మోస్ట్ 1 యూరో ఈక్వల్ టు 93 రూపీస్ అండి. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక 100 యూరోస్ మనం ఖర్చు చేయాలన్నా కూడా మనకి 10,000 అయితే అయిపోతుందనమాట. సో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 20,000, 30,000 కూడా అయిపోతాయి. ఎందుకంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో లూసర్న్‌లో మేము సరే అన్నీ ట్రిప్ ద్వారా ఎందుకు వెళ్ళడం, మనం కూడా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి మేము ట్రైన్ తీసుకున్నాము. అక్కడ ఎంత ఖర్చయింది ఏంటి అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది మనం గ్రూప్ ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నామో. ఆర్ ఎల్స్ మనకి ఎవరైనా ఫ్రెండ్స్ అక్కడ ఉండి వాళ్ళ కార్స్ కనుక ఉంటే గనక మన ప్లేసెస్ ఎవరైనా చూపించే వాళ్ళు ఉన్నారంటే గనక మీరు హ్యాపీగా అలా కూడా వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ మనకి స్టే ఉందనుకోండి, మనకు అంత ఇబ్బంది ఉండదు. స్టే లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి మేక్ మై ట్రిప్స్ ప్యాకేజ్ ద్వారా వెళ్తేనే బెటర్ అని అనిపించింది. గ్రూప్ ప్యాకేజ్ కొన్ని సార్లు చాలా బెనిఫిట్ అనిపించింది. ఒకటి ఫుడ్ విషయంలో చాలా బెస్ట్ అనిపించిందండి. అట్లాగే కొన్ని చోట్ల మనకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో అప్పుడు కూడా ఈ ప్యాకేజ్ అయితే కొంచెం బెస్ట్ అనిపించింది. అట్లాగే మనకి ఎవరు తెలీదు, యూరోప్‌లో మనకి ఏం ప్లేసెస్ చూడాలో తెలీదు అన్నప్పుడు మనం ఇలాంటి ట్రావెల్స్ ద్వారా వెళ్తేనే బెటర్ అని మా ఫీలింగ్. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గనక మీరు ఖచ్చితంగా అలా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి ఇది ఆస్ట్రియాలో ఇన్స్‌బ్రుక్ అయితే వెళ్ళాము. విలేజ్ అది. సో చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అండి ఇన్స్‌బ్రుక్ విలేజ్ అనేది. నాకైతే చాలా నచ్చింది. మనకి దారి పొడుగుతా జర్మనీ నుంచి మనకి ఇన్స్‌బ్రుక్ విలేజ్‌కి వెళ్తున్న దారిలో చూస్తున్నారా, మొత్తం ఆల్ప్సే ఉంటాయి. సో మంచు కొండలు అట్లా కనిపిస్తూ ఉంటుంది. కిందంతా గ్రీనరీ, పైనంతా మంచు. అసలు ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. నేను అంత బెస్ట్‌గా మీకు క్యాప్చర్ చేసి ఇవ్వకపోవచ్చు. బట్ రియల్ అయితే చాలా బాగుందండి. అందులోనూ మేక్ మై ట్రిప్ వాళ్ళు ఏం చేశారంటే టాప్‌లో ఉన్న హోటల్ కూడా కాదు, రిసార్ట్ అది. సో రిసార్ట్ అయితే ఇచ్చారు. 1 నైట్ స్టే అనమాట. ఆ స్టే కూడా చాలా బాగుంది. సో మాకైతే చాలా చాలా నచ్చింది. వచ్చిన వాళ్ళందరూ బాగా మెచ్చుకున్నారు. అట్లానే అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఆ రోజైతే చికెన్ బిర్యానీ సర్వ్ చేశారు. ఫుడ్ అయితే బెస్ట్ క్వాలిటీ అండ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఆ హోటల్ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. చూస్తున్నారు కదా, అసలు మంచు కొండలైతే అసలు ఎంత బాగున్నాయంటే, అది సమ్మర్ కాబట్టి బాగుందండి. మేబీ అది వింటర్‌లో వెళ్తే ఇంకా ఫుల్ ఐస్‌తో కవర్ అయిపోతూ ఉండొచ్చనమాట. సో మనకి గ్రీనరీ అంత ఉండదు. సో ఇప్పుడేంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది. సో ఎవరైనా ఆస్ట్రియా గనక మీరు ప్రిఫర్ చేస్తే గనక అక్కడ ఇన్స్‌బ్రుక్ విలేజ్ అనేది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాకు ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ అయితే చాలా నచ్చిందండి యూరోప్ ట్రిప్‌లో. అట్లాగే నీస్ కూడా చాలా బా నచ్చింది. సో మీరెవరైనా యూరోప్ ట్రిప్ వెళ్తే గనక ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ కవర్ చేసుకోండి. మాకు ఒకటి ఏమనిపించిందంటే మాతో పాటు చాలామంది పెద్దవాళ్ళొచ్చారు. సో వాళ్ళేంటంటే ఎక్కువ తిరగలేకపోయారనమాట. సో కొన్ని సార్లు హెక్టిక్ ప్లాన్స్ ఉండేవి. సో హెక్టిక్ ప్లాన్ ఎప్పుడుండేది ఏంటి కూడా నేను ఫ్యూచర్‌లో వీడియోలో చెప్తాను. సో రోజు ఏంటంటే చాలా హెక్టిక్ ట్రావెల్ ఉండేదనమాట. సో అలాంటి టైంలో ఏంటంటే పెద్దవాళ్ళకి కొంచెం మోకాలు నొప్పులు అవి వస్తుంటాయి కదా. సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. సో ఏజ్ ఉన్నప్పుడే ఏదైనా మీరు మంచిగా చూసేయండి. అదైతే నా సజెషన్. సో మనకి ఏజ్ ఉన్నప్పుడు, మనకు ఓపిక ఉన్నప్పుడు మనం చూసామనుకోండి, మనకి ఎక్కువ చూడగలము. ప్లస్ ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అస్సలు మర్చిపోకండి. మీకు టైం ఉండి, మనీ ఉంటే గనక హ్యాపీగా ఇప్పుడే ఎళ్ళొచ్చేసేయండి. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇంకా తర్వాత చూద్దాం అంటే అది ఎప్పటికీ అవ్వదు. మెట్రో ప్రాజెక్టే. ఆఫ్టర్‌నూన్ మ్యూజియం నుంచి స్టార్ట్ అయ్యామండి. సో ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 8:00 అయితే అయిపోయిందనమాట. ఇది సీఫెల్డ్ విలేజ్ అండి. అక్కడే రిసార్ట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, సన్సెట్ అక్కడ 8:00 అవుతుందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మనకి సన్సెట్ 6:00 అవుతుంది. సో యూరప్ అంతా కూడా 8:00 అవుతుందన్నమాట సన్సెట్. సో ఇది ఫైనల్గా ఇంకా మేము రిసార్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇది టాప్ లెవెల్ రిసార్ట్ ఇచ్చారండి ప్యాకేజ్ వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే నైట్ కూడా అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో అప్పుకుంది కాబట్టి మొత్తం చుట్టూ వ్యూస్ కూడా మంచిగా కనిపించింది. సో చాలా టైం స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంది ఇక్కడ. మేమైతే ఎక్కువ రోజులు లేమనమాట. బట్
2-3 డేస్ ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రిలాక్సింగ్‌గా వెళ్ళాలి అంటే గనక మీరు హ్యాపీగా ఇట్లాగ ఒక రిసార్ట్ బుక్ చేసుకొని ఇన్స్‌బ్రూక్ విలేజ్‌లో టైమ్ స్పెండ్ చేయండి. చాలా అనిపిస్తుంది. సో, హోటల్ ఎంట్రన్స్ కూడా చూడండి చాలా బావుంది. చాలా క్రియేటివ్‌గా ఉందనమాట. సో, ఇదే అండి. ఇక్కడ నాకు తెలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చాలా చేస్తారు వీళ్ళు. అందుకని మనకి ఆస్ట్రియా అంతా గూడా హట్ మోడల్స్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట హౌసెస్. సో, అవి కూడా చాలా బాగున్నాయి. సోవెనిర్స్ కూడా తీసుకున్నామండి అన్ని చోట్ల. నేను మీకు మ్యాగ్నెట్స్ ఏమేమి తీసుకున్నానో మీకు అన్నీ కూడా చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్‌లో. చాలా బాగుంటుంది. అండ్ రూమ్ విషయానికొస్తే చాలా నీట్ అండ్ ప్లెజెంట్‌గా ఉంది. అండ్ ఓల్డ్ స్టైల్ ప్యాటర్న్‌లో ఉందండి వాష్‌రూమ్స్ అవి కూడా. నాకైతే చాలా నచ్చింది. అందుకనే ఇక్కడ ఇంకా అన్నీ కూడా వీడియో తీశాను. రూమ్ అవన్నీ కూడా తీశాననమాట. సో, నెక్స్ట్ ఇంకా మనము నైట్ అయితే అక్కడ స్టే చేసేసాము. డిన్నర్ కూడా మంచిగా పెట్టారు. చికెన్ బిర్యానీ సర్వ్ చేశారండి. చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట. ఎక్కడికి? స్వరోస్కి మ్యూజియంకి. ఇది వ్యాటన్ సిటీలో ఉందండి. సో, మనం తీసుకున్న సీఫీల్డ్ విలేజ్ అంటే మనం నైట్ స్టే చేసాం కదా! అల్ఫెన్కోయింగ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ దూరం అయితే లేదు. సో, మనకి 1.5 అవర్‌లో అయితే ఇక్కడికి వచ్చేసాము. 9:30కి అలా బయలుదేరామండి. 11 కల్లా రీచ్ అయిపోయాము స్వరోస్కి మ్యూజియంకి. తర్వాత అక్కడి నుంచి ఇంకా ఇన్స్‌బ్రూక్ సిటీకి అయితే వెళ్ళిపోయాము. 20 కిలోమీటర్స్ ఉందండి అక్కడి నుంచి. 30 మినిట్స్ అనమాట. సో, అక్కడ ఇన్స్‌బ్రూక్‌లో కొంచెం ఓరియంటేషన్ టూర్ లాగా చేసేసుకొని ఇంక అక్కడే లంచ్ చేసేసాము సాహిబ్ రెస్టారెంట్‌లో. సో, అక్కడ కూడా ఇండియన్ ఫుడ్డే పెట్టారు. తర్వాత ఇంకా ఇటలీ అయితే రీచ్ అయిపోయాము. ఇటలీలో రంగోలీ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, ఇటలీకి వెళ్ళిపోయి అక్కడ పడవలో స్టే చేసాము. ఇంకా ఆల్మోస్ట్ 360 కిలోమీటర్స్ అండి ట్రావెల్ చేసాము ఇటలీకి. సో, అదే చెప్తున్నా కదా! సో, మనం ఏజ్ ఉన్నప్పుడే మనం ఇలా మంచిగా తిరిగేవన్నీ ఇప్పుడే చూసేయాలి లాంగ్ ట్రిప్స్ అన్నీ. తర్వాత ఏజ్ పెరిగాక మనం అసలు ఏమీ చేయలేమండి. అదైతే నేను పక్కా చెప్తా. సో, ఇది చూస్తున్నారు కదా! ఎంత బావుందంటే స్వరోస్కి మ్యూజియం. నేను మాటల్లో చెప్పలేను. ప్రతీదీ డీటెయిల్డ్‌గా క్రిస్టల్స్ అసలు ఎంత బావుందంటే మొత్తం గ్లాసెసే అండి. మనం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్‌కెళ్తుంటే అది రూమా? లేకపోతే గ్లాసా? అసలు ఏం అర్థం అవ్వట్లేదనమాట. మన తలకి ఏమైనా తగులుతుందా అనిపిస్తుంది. అంత బావుంది. అండ్ ఓల్డ్ మూవీస్‌లో వాళ్ళ కాస్ట్యూమ్స్ అనుకుంటా అండి. ఇవన్నీ చూడండి ఎంత బాగా ఓల్డ్ మూవీస్‌లో మనం చూస్తూ ఉంటాం కదా! ఇంగ్లీష్ మూవీస్‌లో. వాళ్ళు ఇట్లానే ఉంటుంది వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ గూడా. మీరు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే గనక వ్యాటన్ సిటీలో ఉన్న ఈ స్వరోస్కి మ్యూజియం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయండి. సో, గుర్తుగా ఏమైనా కావాలి బ్రేస్లెట్, చైన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి. నేనైతే ఒక వాచ్ తీసుకున్నాను. యూరోప్‌లో ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే తీస్తానండి. సోవెనిర్స్ అట్లాగే ఏం షాపింగ్ చేశానో కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే పెడతాను ఫ్యూచర్ వీడియోస్‌లో. నెక్స్ట్ ఇంకా వరల్డ్ వండర్స్ కూడా మనకి క్రిస్టల్స్‌లో పెట్టేసి ఉన్నాయన్నమాట. స్టోన్స్ అయితే చాలా అసలు కళ్ళకి షైన్ అవుతున్నాయి. అంత బ్రైట్‌గా ఉందండి. కానీ డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా స్వరోస్కి మ్యూజియం నుంచి మనకి ఇన్స్‌బ్రూక్ సిటీకి అయితే తీసుకెళ్లారనమాట. సో, ఇన్స్‌బ్రూక్ సిటీలో మేము గైడెడ్ టూర్‌తో అయితే వెళ్ళలేదండి. మేము ఇంకా సెపరేట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసాము. అక్కడ గోల్డ్ టవర్ అని చెప్పి ఒక టవర్ ఉంటుందన్నమాట. సో, అది అంత గోల్డెన్ టవర్ కాదు. గోల్డెన్ రూఫ్ అనుకుంటా. రూఫ్ అనేది మనకి గోల్డ్ కలర్‌లో ఉంటుందని చెప్పారనమాట. సో, మేమైతే అది అవాయిడ్ చేసేసి ఇంకా షాపింగ్ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ మనకి కుకూ క్లాక్స్ చాలా ఫేమస్ అని చెప్తారు కదా యూరోప్‌లో. సో, అందులోనే ఫేమస్ స్విట్జర్లాండ్‌లో అయితే చాలా ఫేమస్ అని చెప్తారు. బట్ ఇక్కడ కూడా ఉంది అని చెప్పి అంటే సర్లే అని చెప్పి ఇన్స్‌బ్రూక్‌లో ట్రై చేసాము షాప్ చేసుకుంటూ. అయితే కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. సరే గైడ్‌ని అడిగితే మా గైడ్‌ని మేక్ మై ట్రిప్ గైడ్‌ని సో, మీరు లూసన్‌లో తీసుకోవచ్చు. ఇక్కడైతే అవాయిడ్ చేసేసేయండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా ఏం కొనకుండా జస్ట్ ప్రైజెస్ అవి తెలుసుకొని వచ్చేసామనమాట. కొన్ని సావెనర్స్ అవి తీసేసుకున్నాము. ఇంకా బయటకొచ్చేసాము. అసలు ఈ స్వరోస్కి మ్యూజియము, బెంజ్ మ్యూజియం అయితే ఖచ్చితంగా మీరు యూరోప్ ట్రిప్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంది. అట్లనే మనకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా దొరుకుతుందనమాట. అవి ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి అని మనకి అప్పుడు వాళ్ళు మ్యూజియంకెళ్తే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఇంకా ఇన్స్‌బ్రూక్ సిటీ అండి. మేము చెప్పాం కదా! ఇంక ఇక్కడ షాపింగ్ అది చూసుకున్నాము. ఇక్కడ ఒక ప్యాలెస్ అయితే చూపిచ్చారు. ఇదే అనుకుంటా ప్యాలెస్. నాకు గుర్తు కూడా లేదండి. నెక్స్ట్ ఇంకా నైట్ అయితే హోటల్‌కెళ్ళిపోయి ఇంకా స్టే చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే వెనీస్ అండి. సో,
యాక్చువల్‌గా వెనీస్ ఎందుకంత ఫేమస్ అంటే, యాక్చువల్‌గా ఆ 118 ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో, మొత్తం ఐలాండే అండి. అది 150 కెనాల్స్ ద్వారా సెపరేట్ అయిపోయి ఉంటుందనమాట. సో, ఇక్కడైతే అస్సలు కార్స్ అనేవి ఉండదు వెనీస్‌లో. మొత్తం బోటింగే అండి. అండ్ దీన్ని ఫ్లోటింగ్ సిటీ అని గూడా అంటారు. ఎందుకంటే వాటి బిల్డింగ్స్ వచ్చి స్ట్రెయిట్‌గా ఉంటుంది. వాటర్ నుంచి స్ట్రెయిట్‌గా ఉంటుందనమాట. సో, అందుకని ఏంటంటే ఇది ఫ్లోటింగ్ సిటీ అంటారనమాట. అయితే మనకక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి గదా! చూస్తున్నారా? దాని కింద మొత్తం నాచు పట్టేసున్నాయి. మనం బ్రిడ్జ్ మీద నడుస్తా ఉంటే బ్రిడ్జ్ ఊగుతుందండి. భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అది. అండ్ అక్కడ బోట్స్ అనేది చాలా ఫేమస్ కదా! గండోలాస్ అంటారు. సో, అది కూడా చాలామంది ఎక్కుతున్నారు. మమ్మల్ని ఎవరైతే గైడ్ ఉన్నారో వాళ్ళు కొంచెం లెస్ ప్రైస్‌కి ఇస్తాము అని చెప్పారు. బట్ మేమైతే గండోలా అయితే తీసుకోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ హాట్‌గా ఉంది. ప్లస్ అది కెనాల్స్ కదా! కొంచెం స్మెల్లీగా అనిపించింది. సో, అందుకని మేమైతే తీసుకోలేదు. బట్ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అయితే ఎక్కారు. మేమైతే ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఏమేమి చేస్తున్నారు అన్నీ చూస్తున్నాము. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి బ్యాండ్‌తో వీళ్ళందరూ కూడా ఇలాగా అక్కడ వినీస్ కాస్ట్యూమ్స్ వేసుకొని అట్లా వస్తున్నారు. ఇక్కడ మనకి ఓల్డ్ మూవీస్‌లో చూస్తే ఈ కాస్ట్యూమ్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం కదా! సో, భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ బ్యాండ్ యేసుకొని అదే రాణుల్లాగా వస్తున్నారనమాట. కాస్ట్యూమ్స్ కూడా భలే ఉన్నాయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో, ఇదైతే మేమున్నప్పుడు 2 టైమ్స్ జరిగింది. ఒకటి వెళ్ళేటప్పుడు, ఒకటి వచ్చేటప్పుడు అనమాట. దాని యాక్చువల్ మెయిన్ రీజన్ ఏంటనేది మనకి కూడా తెలీదు. సో, బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు మనకి అది ఐలాండ్‌లో ఇంత స్ట్రక్చరైజ్డ్ ఆర్కిటెక్చర్ ఉన్న బిల్డింగ్స్ కట్టడం అనేది మామూలు మాట కాదు. సో, ఇక్కడ ఎక్కువ గండోలియన్స్ ఉంటారనమాట. సో, ఈ టూరిస్ట్ అందరిని అట్రాక్ట్ చేయడానికి గండోలియన్స్ అనేవాళ్ళేంటంటే, సో, ఒక ఈ బోట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. అయితే ఇది ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశారు గైడ్. అయితే అది చాలా గోల గోలగా ఉందనమాట. మనకి ఒక రికార్డింగ్ లాగా మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకోమని చెప్పారనమాట. సో, అంత అయితే నాకు క్లియర్‌గా వినిపించలేదు. అయితే మనకి ఇలాగా రాదర్ దాన్ గైడ్ బుక్ చేసుకోవడం కంటే కూడా మనం సెపరేట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుకొని, హ్యాపీగా మనం వికీపీడియాలో చదువుకుంటే దానంత ఉత్తమం ఇంకోటి లేదనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా హ్మ్, ఎక్కువ మంది టూరిస్టులున్నారండి. అట్లాగే చాలా ఎండగా గూడా ఉంది. అసలు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇంక ఇప్పుడైతే తక్కువ మందే ఉన్నారు. అలాగా గ్యాప్ పెరిగే కొద్దీ గూడా చాలా ఎక్కువ మంది అయిపోతూ ఉంటారనమాట. సో, అక్కడ గైడెడ్ టూర్స్ అట్లాంటివి అవసరం లేదు. గండోలాస్ కూడా ఏంటంటే మీరు ఓకే లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలి అంటే గనక వెళ్ళండి. అంతేగాని ఏదో అక్కడ ఫేమస్ కదా! వెళ్ళాలి కదా! ఖచ్చితం కదా! అలాగ ఏమీ లేదండి. మీరు జస్ట్ చూడని గూడా చూడొచ్చు. మంచిగా ఉంటాయి బోట్స్ అయితే. చూడటానికైతే చాలా బాగున్నాయి. బట్ ఆ కెనాల్స్ అవన్నీ గూడా అంత నీట్‌గా అనిపించలేదు. కానీ ఫోటోస్‌కి, మూవీస్‌కి మాత్రం చాలా బావుంటుందండి గండోలాసు. సో, అందుకని మేమింకా ఫోటోస్ అవి దిగేసి, ఇంక అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేసాం. అండ్ ఇక్కడ ఆహ్, చాలామంది ఆర్టిస్టులేంటంటే, అలాగ మనకి కెనాల్స్‌లో నడుస్తున్నప్పుడు చాలా అంటే చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ పెయింటింగ్స్ అయితే వేశారండి. అది వాళ్ళ పెయింటింగ్ అనేది చాలా బావుంది. అవి కూడా చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. ఇంకైతే ఏం తీసుకోలేదు. ఈ గండోలా బోట్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. నిజంగా మూవీస్‌లో ఉన్నట్టే ఉన్నాయండి. అండ్ కెనాల్ కూడా చూస్తున్నారా? అంత వాటర్ అయితే అంత సూపర్‌గా ఏం లేదు. ఇంకా కెనాల్స్‌లో అయితే ఇంకెట్లా ఉంటదండి. ఇంక అందుకనే ఇంకా మేమైతే ఎక్కకుండా ఇంకా అట్లాగా వ్యూస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మేమొచ్చిన ఐలాండ్ వచ్చి శాన్ మార్కో ఐలాండ్ అండి. అయితే ఇక్కడ ఓరియంటేషన్ టూర్ అయిపోయిందనమాట. సో, ఓరియంటేషన్ టూర్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ అయితే శాంటా లూసియా రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోయాము. సో, అక్కడి నుంచి రూమ్‌కైతే వెళ్తున్నామనమాట. సో, గైడెడ్ వాకింగ్ టూర్ ఉంది అక్కడ కూడా. సో, అక్కడేంటంటే ఇంకా రూమ్‌లో మనం కొలాసియం చూసుకొని ఇంకా రూమ్‌కైతే తీసుకెళ్ళిపోయారు. తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ బోట్ స్పెషాలిటీ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ గండోలియన్స్ ఏం చేస్తారు? అసలు మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మేమింకా కొంచెం సేపు విని ఇంక అక్కడి నుంచయితే వాకౌట్ చేసేసామండి. సో, ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ కొంచెం అక్కడ పెయింటింగ్స్ అవి చాలా వేస్తున్నారు. సో, అవన్నీ చూసుకుంటూ మంచిగా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ మొత్తం ఒక్కసారి రౌండ్ అయితే వేసేసాము.
అయితే ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది. మీరైతే ప్లాన్ చేసుకుంటే మీరు సెపరేట్గా వెళ్ళాలి, ఐటినరీ ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా నైట్ టైం వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూస్. మార్నింగ్ పూటలు కూడా బాగుంది, బట్ నైట్ అయితే ఇంకా బాగుంటుందని అనిపించింది నాకైతే. సో అదైతే మనం ఒకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నామండి. ఇక్కడ నుంచి బస్సు ద్వారా వెళ్తే ఎక్కువ టైం పడుతుందని చెప్పి వయా ట్రైన్ అయితే ప్రిఫర్ చేశారు వీళ్ళు, మేక్ మై ట్రిప్ వాళ్ళు. బస్సు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసిందండి. సో మాకు ఈ గైడెడ్ వాకింగ్ టూర్ ఇవంతా టైం పడుతుంది కదా, సో అందుకనే బస్సు అయినా ముందే బయలుదేరిపోయారు. మేము ఇంకా ట్రైన్లో అయితే వెళ్ళిపోయాము రోము. అక్కడ నుంచి మనకి బస్సులో తీసుకెళ్లారు గైడెడ్ వాకింగ్ టూర్కి. అయితే కొలాసియంకి వెళ్ళటానికి మన మధ్యలో రోడ్స్ అనేది చాలా నారోగా ఉన్నాయండి. అసలు మనకి వాకింగ్ చేయడానికి తప్పితే వెహికల్స్ వెళ్ళటానికి అస్సలు స్కోప్ లేదనమాట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే గైడెడ్ టూర్లు బస్సులో తీసుకెళ్ళి ఒక చోట ఆపేసేసి అక్కడ నుంచి ఇంకా ఫుల్ వాకింగ్ అనమాట. ఆల్మోస్ట్ మేము 3 అవర్స్ అయితే నడుచుంటామండి ఆ రోజు. అంత వాకింగ్ ఉంది. ఫస్ట్ అయితే మేము ట్రెవి ఫౌంటైన్‌కి అయితే వెళ్ళిపోయామండి. అది రోమ్ వాళ్ళ స్పెషల్ ఫౌంటైన్ అనమాట. అక్కడ వాటర్ లేకపోయేసరికి అక్కడ ఫౌంటైన్ కట్టించారనమాట. సో అందుకని అది చాలా ఫేమస్ అయింది. అయితే 1954 ఫిల్మ్‌లో దీని గురించి ఒక చిన్న మిత్ ఉందనమాట. అయితే దాంట్లో ఏంటంటే మనం ఆ వాటర్‌లోకి 3 కాయిన్స్ బ్యాక్ నుంచి విసురుతామనమాట. ఒక కాయిన్ విసిరితే ఏంటంటే మనం రోమ్‌కి మళ్ళీ వస్తామని. రెండోదేంటంటే మనం లవ్‌లో పడతామని. మూడో కాయిన్ కూడా విసిరితే ఏంటంటే ప్రేమించిన వాళ్ళతోనే పెళ్లి జరుగుద్దని చెప్పి. అయితే మా గైడెడ్ టూర్ వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ 2 నార్మల్‌గానే చెప్పారు. థర్డ్‌ది ఏంటంటే డైవర్స్ కావాలంటే థర్డ్ కాయిన్ ఎయ్యండి అని చెప్పారనమాట. సో అందరూ నవ్వుకున్నాము కాసేపు. సో ఈ ట్రెవి ఫౌంటైన్ కూడా చాలా ఫేమస్ అండి. సో ఇది కూడా ఒక మంచి పాయింటే. ఇది కూడా మీరు చూడొచ్చు. అయితే మనకి ఇంకా బస్సు ఫెసిలిటీ లేదు కాబట్టి ఇవన్నీ చూసుకొని అట్లా తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో ఈ ట్రెవి ఫౌంటైన్‌ని లవ్ ఫౌంటైన్ అని కూడా అంటారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు ఆర్కిటెక్చర్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఆర్కిటెక్చర్స్ ఎట్లా తయారైంది, వార్స్ వచ్చినా, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా అవి ఎందుకు అలానే ఉండిపోయాయి అనేది వాటి యొక్క స్పెషాలిటీ అనేది చెప్తున్నారనమాట గైడ్. సో ప్యారిస్‌లో మనకి ఆర్క్ ది ట్రయంఫ్ సోల్జర్స్‌కి ఎట్లా కట్టించారో ఇక్కడ కూడా వాళ్ళకి గుర్తుగా ఇట్లాగా కట్టించారండి సోల్జర్స్ కోసము. సో వార్‌లో చనిపోయిన వాళ్ళందరి మెమరీ ప్రకారంగా వీళ్ళకొకటి ఇక్కడ కట్టించి వాళ్ళకి దీపం అనేది వెలిగిస్తారనమాట. సో అదే బిల్డింగ్ అండి ఇది. సో అది చూపిస్తున్నారు. తర్వాత ఇంకా అలా మనం ముందుకెళ్ళిపోతే మనకి చాలా కట్టడాలున్నాయండి. ఆ కట్టడాలన్నీ కూడా అప్పట్లో వార్‌లో విరిగిపోయినవి కదా. సో అప్పుడు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉందనేది క్లియర్ పిక్చర్ అయితే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైడ్. సో చాలా అంటే చాలా బాగుందండి అక్కడ ఆర్కిటెక్చర్స్ కానీ, లేకపోతే అన్ని సంవత్సరాల ముందు కట్టింది కూడా ఇప్పటివరకు ఉందంటే అది మామూలు మాట కాదు. సో అందుకని కొలాజియం కూడా వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్ అని చెప్పొచ్చు. సో దీనికైతే ఎంట్రీ టికెట్ ఏం తీసుకోలేదండి ప్యాకేజ్లో. సో వాళ్ళు మనకేమీ ఇవ్వలేదు. సో అందుకనే ఇది జస్ట్ ఓరియంటేషన్ టూర్ అనమాట. సో మనం బయట నుంచి చూసేసి ఇంకా నెక్స్ట్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అంత దూరం వెళ్ళి కూడా మెయిన్ కొలాసియం కదా, సో అక్కడ ఏమీ చూడలేకపోయాము అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఓన్లీ మనం ఓరియంటేషన్ టూర్ బయట నుంచి యాంఫీ థియేటర్ చూసాము, వెళ్ళిపోయాము. సో ఈ ప్యాకేజ్లో ఏంటంటే చాలా వరకు ఓరియంటేషన్ టూర్సే ఉన్నాయండి. ఏదైనా పర్టిక్యులర్‌గా మనం ఎళ్లి లోపల కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయటానికి స్కోప్ ఎక్కువ లేకపోయింది. ఇదొకటి డిసడ్వాంటేజ్ అనిపించింది. మనం తక్కువ ప్లేసెస్ చూసినా కూడా కొంతమందేంటంటే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు మనం చూసామంటే చూసాము, కవర్ చేసామా లేదా అనుకుంటే గనక మనం ఈ ప్యాకేజ్ ద్వారా చక్కగా అన్నీ కవర్ చేయొచ్చనమాట. కొలాజియంకి వెళ్ళిపోయిన తర్వాత మెక్కిరో హోటల్‌లో నైట్ స్టే చేసామండి. నైట్ స్టే అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ వరల్డ్స్ స్మాలెస్ట్ సిటీ అనమాట వాటికన్ సిటీ రోమ్‌లో ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాథడ్రల్. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఆర్కిటెక్చరు. లోపలైతే ఆసమ్ ఉంది. దీనికి చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఫాస్ట్ మూవింగే ఉంది కానీ చాలా పెద్ద లైన్ అండి. బట్ ఇది కూడా కవర్ చేయాల్సిన ప్లేసు. అంత స్మాలెస్ట్ సిటీలో అంత బిగ్గెస్ట్ చర్చ్ ఉండడం అనేది నాట్ ఎ ఈజీ జోక్ అసలు.
నెక్స్ట్ ఇంక అక్కడ కొన్ని పిక్స్ దిగేసి కొంచెం సావనర్స్ అది తీసుకుందామని చెప్పి షాపింగ్ వచ్చామండి. అక్కడ మనకి వాష్‌రూమ్స్‌లో యూజ్ చేస్తారు కదా! మొజాయిక్ టైల్స్ కిచెన్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్స్‌లో యూజ్ చేస్తుంటారు. అట్లాంటి టైల్స్ ఉన్న కలెక్షన్ అయితే చాలా ఉందనమాట. సో, అవి ఉన్నాయి. ఇంకా చాలా రకాలు సావనీర్సే ఎక్కువున్నాయండి. మేమైతే కొన్ని షాప్ చేసాము. చెప్పాను గదా! నేను ఫ్యూచర్‌లో మీకు షాపింగ్ చేసిన వీడియోస్ అన్నీ గూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్లారెన్స్‌కెళ్ళిపోయామండి. రోమ్ నుంచి ఫ్లారెన్స్ అనమాట. సో, ఇంకా బాగా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఎందుకంటే బిఫోర్ డే చాలా ట్రావెలింగ్, వాకింగ్ అంతా ఉంది కదా! సో, మేము ఏం చేసామంటే ఇంకా సరే ఇంత దూరం వచ్చి ఇటలీ వచ్చి పిజ్జా తినకపోతే ఎట్లాగా అని చెప్పి మేమింకా డీవియేట్ అయిపోయామనమాట. గైడెడ్ టూర్ నుంచి మేక్ మై ట్రిప్ ప్యాకేజ్ నుంచి డీవియేట్ అయిపోయి చక్కగా అక్కడ డాగ్స్ ప్లే చేస్తున్నాయి. చక్కగా మంచిగా ఆడుకుంటున్నాయనమాట. ఇంకా మా రాంబో కూడా గుర్తొచ్చాడు. కాసేపు అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళామనమాట ఫ్లారెన్స్ సిటీ దగ్గర. సో, అక్కడ ఒక లేక్ ఉంది. ఆ లేక్ అంతా చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయి ఇంకా పిజ్జా ఎక్కడ బాగుంటుందని చూస్తే ఇంటర్నెట్‌లో ఒక చోట బాగుందని చెప్పారు. సరే అని చెప్పి ఇంక అక్కడికెళ్ళిపోయి మంచిగా పిజ్జా అయితే తిన్నామండి. సో, బేస్ అయితే చాలా పల్చగా ఉంది చూసారా? మన ఇండియనైజ్డ్ పిజ్జాలో ఏంటంటే కింద బేస్ అనేది చాలా హార్డ్‌గా అనిపిస్తుంది. ఇది చూసారా ఎంత సాఫ్ట్‌గా, ఎంత థిన్‌గా అనిపిస్తుందో లేయర్ అనేది. కానీ ఇది అస్సలు స్పైసీ లేదండి మనలాగా. వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ గానీ, అట్లాగా ఏం స్పైసెస్ కూడా యూజ్ చేయట్లేదనమాట. బట్ పిజ్జా ఇట్‌సెల్ఫ్ చాలా టేస్టీగా అనిపించింది. ఏమి వేయకపోయినా కూడా. ఎందుకంటే, ఆ బేస్ అనేది టేస్టీగా ఉంది గాబట్టి. సో, అట్లాగే ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసేసి ఎక్కడ ఏం బావుంటుందని చెప్పి, ఇంకా పిజ్జా అయితే తినేసేసి ఇంకా బస్ దగ్గరకొచ్చేసాము. ఆ రోజు నైట్ ఇంకా హోటల్ పిజ్జాలో స్టే చేశామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లీనింగ్ టవర్ ఆఫ్ పిసాకైతే తీసుకెళ్ళిపోయారు. మనం బస్‌లో దగ్గర వరకు వెళ్ళామనమాట. అక్కడి నుంచి ఇలాగ మనకి ట్రైన్స్ ఉంటాయి. సో, ఆ ట్రైన్‌లో మనకి ఎంట్రన్స్ వరకు యాక్సెస్ ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి మార్కెట్ ఎంట్రన్స్‌లో ఉంటుంది. ఇక్కడంతా బంగ్లాదేశ్ స్టఫ్ అండి. కొంచెం క్వాలిటీ కాంప్రమైజ్ ఉంది గానీ, రేట్స్ అయితే రీజనబుల్‌గానే ఉన్నాయి. చాలామంది బ్యాగ్స్ అవి కొన్నారనమాట. రేట్స్ అయితే పర్వాలేదు బానే ఉన్నాయి. షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. సో, నెక్స్ట్ ఇంక అట్లా లోపలికెళ్ళిపోతూ ఉండాలనమాట. వాక్ చేయాలి ఒక 5, 10 మినిట్స్. తర్వాత ఇంకా మన లీనింగ్ టవర్ ఆఫ్ పిసా అయితే వచ్చేసింది. ఇది ఇంక్లైన్డ్‌గా ఉంది చూసారా? అందుకని ఇది స్పెషల్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్ అండి. అండ్ ఇక్కడ సాయిల్ కూడా చాలా ఫర్టైల్‌గా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఇది చూసేసుకొని ఫోటోస్ దిగేసి ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము. ప్రతీదీ ఓరియంటేషనే అండి. దేనికి కూడా లోపల యాక్సెస్ ఇవ్వలేదు మేక్ మై ట్రిప్ వాళ్ళు. సో, అదొకటే డ్రాబ్యాక్ అనిపించింది. ఇక్కడితో మనకి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మొత్తం కంప్లీట్ చేసేసామండి. మన మేక్ మై ట్రిప్ ప్యాకేజ్‌లో. నెక్స్ట్ ఇంకా స్విట్జర్లాండ్ ఒకటే పెండింగ్ ఉందనమాట. సో, ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మనం బార్డర్‌లో మనం ఏమైనా షాపింగ్ చేసినవి ఉన్నాయనుకోండి, అవి మనం ట్యాక్స్ ఫార్మ్ ఫిల్ చేసి గనక గవర్నమెంట్‌కి అప్లై చేస్తే మనకి ట్యాక్స్ అనేది రీఫండ్ అయిపోతుందనమాట. సో, 5% అట్లా వస్తుందనుకుంటా. నాకు అంతగా గుర్తులేదు. సో, ఇదే అండి. సో, ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా స్విట్జర్లాండ్ ఒక్కటే పెండింగ్ ఉంది. సో, స్విట్జర్లాండ్‌లో ఏమేం చేసాం, ఏమేం కొన్నాం, ఏమేం తిరిగాం ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా పెట్టేసేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.